హాయ్ మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ విజయనగరం. సో ఇక్కడ మన ఇన్స్టిట్యూట్కి సంబంధించి శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ రీసెంట్గా యాప్ అనేది లాంచ్ చేయడం అనేది జరిగింది. సో మీరు ఆన్లైన్లో క్లాసులు పొందేదానికి శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ యాప్ని మీరు ప్లేస్టోర్ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా క్రిందన్న లింక్ ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అట్లానే మన ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఆఫ్లైన్ బ్యాచెస్ అనేవి స్టార్ట్ కాబోతున్నాయి. అది ఎప్పటి నుంచి సార్ అంటే ఆగస్టు 3 నుంచి తెలుగు మీడియం, అట్లానే ఇంగ్లీష్ మీడియం కూడా స్టార్ట్ కాబోతుంది. సో మీకు ఆఫ్లైన్ క్లాసెస్ కావాలి అనుకుంటే ఆగస్టు 3 నుంచి మన ఇన్స్టిట్యూట్కి వచ్చేయండి. అట్లానే డిఎస్సి ఎస్జిటి క్లాసెస్ కావాలి అనుకుంటే ఆగస్టు 23 నుంచి బ్యాచెస్ అనేవి స్టార్ట్ కాబోతున్నాయి. కాబట్టి మీకు డిఎస్సి ఎస్జిటి కావాలి అనుకున్నా సరే ఆఫ్లైన్ కోసం 23 ఆగస్టున వచ్చేయండి. సో అట్లానే మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయండి. సో మీరు ఆ కాంటాక్ట్ ద్వారా కూడా మీకు వచ్చిన సందేహాలను తీర్చుకోవచ్చు. ఓకేనండి. సో ఎవ్రీ సండే మనం గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీ అందరికీ తెలిసిన విషయమే. అట్లానే అతి త్వరలో మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డి ఉన్నాయి కాబట్టి ప్రజెంట్ గ్రూప్ డికి సంబంధించిన పేపర్ అయితే ఏదైతే ఉందో అది సండే రోజున గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేసినాం. దానికి సంబంధించిన రీజనింగ్ గురించి ఈరోజు ఎక్స్ప్లెనేషన్లో మనం నేర్చుకుందాం. ఓకేనండి. సో క్వశ్చన్ నెంబర్ 1 చూడండి అమ్మా. ఫైండ్ ద రాంగ్ టర్మ్ ఇన్ ద గివెన్ సిరీస్. అంటే ఈ సిరీస్లో తప్పుగా ఇవ్వబడిన సంఖ్యను గుర్తించండి అన్నాడు. మీరు ఇక్కడ గమనించండి, నెంబర్స్ ఏమన్నాయి? 37, 41, 57, 93, 155, 257 ఇవి వాడిచ్చిన నెంబర్స్ అండి. మరి మీరు దీనికి గమనించినట్లయితే దీనికి గ్యాప్ ఎంత అంటే 4. ఇట్లానే ఇక్కడ గ్యాప్ ఎంత అంటే 16. ఇక్కడ గ్యాప్ చెక్ చేయండి అమ్మా. సో గ్యాప్ తీసుకుంటే 36 వచ్చిందండి. అట్లా ఇక్కడ గ్యాప్ తీసుకుంటే 93కి 155కి డిఫరెన్స్ ఎంత అంటే 62 అమ్మ గ్యాప్. మరి మీరు గమనిస్తే ఇది 2 స్క్వేర్, 4 స్క్వేర్, 6 స్క్వేర్. యాక్చువల్గా స్క్వేర్స్ వస్తున్నప్పుడు ఇక్కడ కూడా మనకి స్క్వేర్ రావాలి, అంటే 8 స్క్వేర్ రావాలి. ఎందుకు? ఈవెన్ నెంబర్స్ కాబట్టి. సో 2, 4, 6 వచ్చిందంటే నెక్స్ట్ 8 స్క్వేర్ రావాలి, అంటే 64 రావాలి. బట్ 62 వచ్చిందంటే ఇక్కడ మనకి రాంగ్ పడిందండి. యాక్చువల్గా పడాల్సిన నెంబర్ 157 పడుంటే గ్యాప్ అనేది 64 వచ్చేది. సో ఇప్పుడు చూడండి, 157కి 257కి డిఫరెన్స్ ఎంత? 100, అంటే 10 స్క్వేర్. సో మ్యాచ్ అయిందా లేదా? ఎప్పుడు మ్యాచ్ అవుతుంది? 157 పడితే మ్యాచ్ అవుతుంది. కానీ మనకి ఎంత పడింది? 155 పడిందంటే 155 ఈజ్ ద రాంగ్ నెంబర్. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. సిట్టింగ్ అరేంజ్మెంట్కి సంబంధించి 6 ఆఫీసర్స్ ఆన్ ఏ ఫ్లోర్ ఆర్ అలొకేటెడ్ టు ABCDEF రెస్పెక్టివ్లీ. ద ఆఫీసర్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ 2 rows, one facing north and the other one facing south. B got a north facing office and is not next to D అన్నాడండి. నెక్స్ట్ టు D. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే, సో క్వశ్చన్ చదువుతూనే ఉండండి. 2 rows ఉన్నాయంట. ఇట్లా సమ్ పర్సన్స్ ఫేసింగ్, 3 persons ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ అండ్ 3 persons ఫేసింగ్ సౌత్ అన్నాడండి. ఫస్ట్ ఏం చెప్తున్నాడు? బీ గాట్ నార్త్ ఫేసింగ్ అన్నాడండి. బి అనేవాడు నార్త్ ఫేసింగ్లో ఉన్నాడు. సో అండ్ హీఈస్ నాట్ నెక్స్ట్ టు డి. డి పక్కన మాత్రం కూర్చోలేదు. అంటే వీడి పక్కన డి రాకూడదు. నెక్స్ట్ అండి, డి అండ్ ఎఫ్ గాట్ డయాగ్నల్లీ ఆపోజిట్ ఆఫీసెస్. అంటే డి అండ్ ఎఫ్ అనేది డయాగ్నల్ ఆపోజిట్ అంటే ఇలా ఉండాలండి. ఈ కార్నర్స్ ఉండాలి, ఈ కార్నర్స్. ఓకేనా? సో నెక్స్ట్, సో సి హూ ఈజ్ ఆఫీస్ ఈజ్ నెక్స్ట్ టు ఎఫ్. సి తాలూకు ఆఫీస్ అంట ఎఫ్కి పక్కనే ఉంది అని చెప్తున్నాడు. సి తాలూకు ఆఫీస్ నెక్స్ట్ టు ఎఫ్ అంటున్నాడండి. అంటే సి ఎక్కడ ఉంటే వాడికి నెక్స్టే ఎఫ్ రావాలి. అటువైపు అయినా రావచ్చు, లేదంటే ఇటువైపు అయినా రావచ్చు. సో నెక్స్ట్, అండ్ గాట్ ద సౌత్ ఫేసింగ్ ఆఫీస్. సో సికి సౌత్ ఫేసింగ్ ఆఫీస్ అండి. అంటే ఎఫ్ కూడా సౌత్ ఫేసింగ్ అవ్వాలి. సి పక్కనే కూర్చున్నాడు కాబట్టి సి ఎటువైపు ఉంటే ఎఫ్ కూడా అటువైపు రావాలి. నెక్స్ట్, డి అండ్ ఎఫ్ డయాగ్నల్లీ ఆపోజిట్, ఓకే, ఆఫీస్. ఈ గాట్ ద నార్త్ ఫేసింగ్ ఆఫీస్. ఈ కంపల్సరీగా నార్త్ ఫేసింగ్లో ఉండాలి. ఈ నార్త్ ఫేసింగ్లో రావాలి. నెక్స్ట్, ఈ గాట్ ద నార్త్ ఫేసింగ్ ఆఫీస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంబినేషన్స్ గాట్ ద సౌత్ ఫేసింగ్లో ఉన్న వాళ్ళు ఎవరు అని అంటున్నాడండి. సో కంపల్సరీగా సిఎఫ్ అనేవాళ్ళు సౌత్ ఫేసింగ్లోకి రావాలి. సిఎఫ్. సో ఇక్కడ చూడండి, సి వచ్చాడు కానీ ఎఫ్ రాలేదు. ఇక్కడ సి వచ్చాడు, ఎఫ్ వచ్చాడు.
సో అట్లనే సి వచ్చాడు, ఎఫ్ వచ్చాడు. అండ్ మనందరికీ తెలుసు ఈ తాలూకా ఫేసింగ్ ఏంటి సార్ అంటే నార్త్ ఫేసింగ్లో ఉన్నాడు కాబట్టి ఈ అనేవాడు సౌత్ ఫేసింగ్ కాదు, ఈ అనేవాడు సౌత్ ఫేసింగ్ కాదు. సో ఆన్సర్ ఏం తీసుకుంటారు సార్ అంటే ఎఫ్సిఏ. ఓకేనా? సో అదే మనం అరేంజ్మెంట్ కనుక తీసుకున్నాం అనుకోండి, జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ సో బి తీసుకోండి, బి. సో బి అనేవాడు డీకి పక్కన ఉండకూడదు అని చెప్పాడండి, డి పక్కన రాకూడదు కాబట్టి దూరంగా తీసుకోండి. అండ్ డీకి డయాగ్నల్ ఆపోజిట్లో ఎవరు రావాలని చెప్పాడు? ఎఫ్. సో ఎఫ్ ఎవరికి నైబర్గా ఉండాలి? సి. ఓకేనా? ఈ కంపల్సరీగా నార్త్ ఫేసింగ్లో ఉండాలి కాబట్టి ఇదిగోండి ఇక్కడ తీసుకుంటే ఇక్కడ ఎవరు వస్తారు? ఏ వస్తాడు. సో ఆన్సర్ ఏంటి అంటే ఏసీఎఫ్ లేదా ఎఫ్సిఏ ఏదైనా పర్లేదు. ఓకేనండి? సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ ఏమంటున్నాడు? ఏ సిరీస్ ఈజ్ గివెన్ విత్ వన్ టర్మ్ మిస్సింగ్, సెలెక్ట్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్ ఫ్రమ్ ద గివెన్ వన్స్. సో ఇక్కడ తప్పు నెక్స్ట్ కనుక్కోండి అన్నాడండి. సిరీస్ ఇచ్చాడు, నెక్స్ట్ కనుక్కోండి అంటున్నాడు. 192, 48, 16, 8 క్వశ్చన్ మార్క్. సో మీరు దీన్ని గమనిస్తే 192ని ఏం చేస్తే 48 వస్తుంది? బై 4. 192ని బై 4 చేసాం అనుకోండి 48, 48 బై 3 చేసాం అనుకోండి అమ్మ 16, 16 బై 2 చేసాం అనుకోండి 8, 8 బై 1 చేసాం అనుకోండి 8. సో ఆన్సర్ ఎంత అంటే 8 అండి. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. In a row, x is 24th from the left hand and y is 28th from the right hand. When they interchange their positions respectively, then y becomes 40th from the right hand. Then what will be the x position from the left after the interchange? సో ఇది మనకి ర్యాంకింగ్ సంబంధించిన ప్రశ్న అండి. చూడండి, ఇలాంటి ప్రశ్నలన్నీ మనం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎక్స్ అనేవాడంట లెఫ్ట్ నుంచి 24th ఉన్నాడండి. ఎక్స్ అనేవాడు లెఫ్ట్ నుంచి 24th ఉన్నాడు. అట్లనే వై అనేవాడు రైట్ నుంచి 28th ఉన్నాడు. సో వై అనే పర్సన్ రైట్ నుంచి మనకి 28th ఉన్నాడు. సో నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? ఆఫ్టర్ ఇంటర్చేంజ్ అంటే వాళ్ళు పరస్పరం వారి ప్లేస్లు మార్చుకున్నారు. వీడి ప్లేస్లోకి వాడి ప్లేస్లోకి వీడు మారిన తర్వాత ఏం చెప్తున్నాడు? వై బికమ్స్ 40th ఫ్రమ్ ద రైట్ హ్యాండ్. వై అనేవాడు 40వ స్థానంలో ఉన్నాడు. రైట్ నుంచి 40వ స్థానంలో ఉన్నాడు. మరి వాట్ విల్ బి ద పొజిషన్, ఎక్స్ పొజిషన్ ఫ్రమ్ ద లెఫ్ట్ అండ్ ఆఫ్టర్ ఇంటర్చేంజ్ అంటే మారిన తర్వాత వీడి పొజిషన్ ఎంత లెఫ్ట్ నుంచి అని అడుగుతున్నాడు. మారిన తర్వాత ఎక్స్ యొక్క స్థానం కనుక్కోండి ఎడమ వైపు నుండి. సో ఇలాంటి ప్రశ్నలన్నీ మీరు చాలా ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఇక్కడ ఎంత యాడ్ అయింది? సో 28లో ఉండేవాడు 40కి వెళ్ళాడంటే 12 ప్లేసెస్ చేంజ్ అయ్యాడు. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి? వాడు నా ప్లేస్లోకి నేను మీ ప్లేస్లోకి వస్తున్నానంటే మీరు ఎంత దూరం అయితే నడుచుకుంటూ వస్తారో నేను కూడా మీ కాడికి రావాలి అంటే అంతే దూరం రావాలి. కాబట్టి దూరాలు సమానం. మరి ఇక్కడ ఈ 12 ప్లేసెస్ షిఫ్ట్ అయ్యాడంటే మనం కూడా 12 ప్లేసెస్ షిఫ్ట్ అవ్వాలి. 24 + 12 ఎంత అంటే 36 అండి. సో ఇలాంటి క్వశ్చన్లన్నీ చాలా ఈజీగా అండ్ స్పీడ్గా ఆన్సర్ చేసేయచ్చు మీరు. ఓకేనా? ఈ లాజిక్ ఫాలో అవ్వండి. ఒకవేళ మీకు ఇదే క్వశ్చన్లో టోటల్ అడిగాడు అనుకోండి, టోటల్. సో క్రాస్గా ఉన్న నెంబర్స్ని యాడ్ చేసి -1 చేయండి. క్రాస్గా ఉన్న నెంబర్స్ని యాడ్ చేసి -1 చేయండి. అంటే టోటల్ కావాలి అనుకోండి. ఇదే క్వశ్చన్లో మీకు ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ కావాలి అంటే క్రాస్, ఎందుకంటే ఇది తెలియదు కదా మనకి, ఈ క్రాస్ తెలుసు కాబట్టి 24 + 40 64 -1. సో ఆన్సర్ ఎంత అంటే 63. అంటే మొత్తంగా రోలో ఎంతమంది కూర్చున్నారు సార్ అంటే 63 మెంబర్స్. ఓకేనండి? సో నెక్స్ట్ క్వశ్చన్. అయితే ఇక్కడ అడిగింది వాడు అది కాదండి. సో మారిన తర్వాత ఎక్స్ యొక్క స్థానం అడిగినాడు, మీరు అది గమనించాలి. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, 6 ఫ్రెండ్స్ ABCDEF are sitting on a bench facing north. A is sitting second to the right of C, who is an immediate neighbor of D. E is sitting the immediate left of A. F is an immediate neighbor of both just D and B. If B is sitting one of the extreme of the bench, then who among the following is sitting at the extreme end అన్నాడు, అదర్ ఎక్స్ట్రీమ్ ఎండ్ అన్నాడు. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే 6 ఫేసెస్ తీసుకోండి. 6 ఫేసెస్ కూడా మనకి నార్త్ ఫేసింగ్లో ఉన్నాయండి, నార్త్ ఫేసింగ్లో ఉన్నాయి. ఫస్ట్ ఏం చెప్తున్నాడు? ఏ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ సి. సికి సెకండ్ రైట్ అండి, ఫస్ట్ రైట్ సెకండ్ రైట్. సెకండ్ రైట్లో రైట్ అంటే మనకి రైటే, వాడికి రైట్, ఎందుకంటే నార్త్ ఫేసింగ్ కదా. సో ఇక్కడ చూడండి, సికి సెకండ్ రైట్లో ఎవరు ఉన్నారు సార్ అంటే ఏ ఉన్నాడు. నెక్స్ట్, హూ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ డి. ఇక్కడ సికి పక్కనే ఎవరు కూర్చున్నారు అంటే డి కూర్చున్నాడు. సికి పక్కనే అంటే 2 పాసిబిలిటీస్ ఉంటాయండి, లెఫ్ట్ సైడ్ అయినా అయ్యి ఉండొచ్చు, రైట్ సైడ్ అయినా అయ్యి ఉండొచ్చు. నేను ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటున్నా, మరోసారి ఏం చేస్తున్నా రైట్ తీసుకుంటున్నా.
2 పాసిబిలిటీస్ కాబట్టి. ఓకేనా. నెక్స్ట్ ఏమంటున్నాడు, ఈ సిట్టింగ్ అట్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఏకి వెంటనే లెఫ్ట్ సైడ్ అంటే ఏ ఇక్కడ ఉన్నారు కాబట్టి లెఫ్ట్ సైడ్లో ఎవరు రావాలి, ఈ రావాలి. ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉందా, ఏకి వెంటనే లెఫ్ట్ సైడ్ ఆల్రెడీ ఇక్కడ డి ఉన్నాడు కాబట్టి ఇది కాదు, దట్ ఈస్ ద రాంగ్. నెక్స్ట్ ఏమంటున్నాడు, ఎఫ్ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ బోత్ జస్ట్ డి అండ్ బి. డికి బీకి ఇమీడియట్ నైబర్ ఎవరు అంటే ఎఫ్. ఆల్రెడీ డి ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఎఫ్ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి. సో బి ఇక్కడ తీసుకోండి. ఎందుకు, బీకి డీకి మధ్యలో ఎవరు రావాలి, ఎఫ్ రావాలి. సో ఇక్కడ ఎఫ్ తీసుకోండి, ఇక్కడ బి తీసుకోండి. బీకి డీకి మధ్యలో ఎవరు రావాలి అంటే ఎఫ్ రావాలి. నెక్స్ట్ బి ఈజ్ సిట్టింగ్ వన్ ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ ద బెంచ్. వన్ ఎక్స్ట్రీమ్ ఎండ్ అంటే బి అనేవాడు ఈ చివరి ఉన్నాడు అనుకోండి, నెక్స్ట్కి వెళ్ళడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే వీళ్ళందరూ వాడికి రైట్ సైడ్ ఉన్నారు కాబట్టి. సో కాబట్టి బిని ఈ లెఫ్ట్ సైడ్ తీసుకోండి. బి ఎఫ్ డి సి ఈ ఏ. మరి ఇప్పుడు క్వశ్చన్ ఏంటి వాడికి, దెన్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ సిట్టింగ్ ఎట్ ద అదర్ ఎక్స్ట్రీమ్ ఎండ్ అంటే ఈడు ఉన్న కదా కాకుండా రిమైనింగ్ పర్సన్ ఎవరు. సో అదర్ ఎక్స్ట్రీమ్ ఎండ్లో ఎవరు ఉన్నారు సార్ అంటే ఏ ఉన్నాడండి. సో ఏ అనే ఆప్షన్ మనకి డీలో ఉంది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది మనకి అర్థం కావాలి అంటే ముందు కాస్త బేసిక్ నాలెడ్జ్ అనేది అవసరం అండి. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ చూడండి, ఈ రెండింటికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. అంటే గ్రేటర్ దాన్ ఉన్నా లెస్ దాన్ ఉన్నా ఫస్ట్ ప్రయారిటీ ఉండాలి. అట్లనే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే సెకండ్ ప్రయారిటీ. సో అట్లనే ఈక్వల్ టు ఉందనుకోండి లీస్ట్ ప్రయారిటీ. ఫస్ట్ ప్రయారిటీ గ్రేటర్ దాన్కి లెస్ దాన్కి ఇస్తామండి, రెండు ఈక్వలే. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సెకండ్ ప్రయారిటీ ఉంటుంది, ఈక్వల్ టుకి థర్డ్ ప్రయారిటీ ఉంటుంది. అట్లనే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉన్నది అనుకోండి, వీడు ఇటువైపు రావచ్చు కానీ వీడు మాత్రం ఇటువైపు రాకూడదు. ఇది ఓపెన్ ఇది. సో కాబట్టి ఏ వైపు ఓపెన్ చేసి ఉంది కాబట్టి ఏ అనేవాడు బి వైపు రావచ్చు కానీ బి అనేవాడు ఏ వైపు రాకూడదు, అది గమనించాలి. ఓకేనా. సో ఇప్పుడు మనం వీటిని ఉపయోగించి మనం ఈ క్వశ్చన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ గమనించండి. సో మీరు గమనిస్తే ఇవి ఫస్ట్ ప్రయారిటీ, ఇవి సెకండ్ ప్రయారిటీ, ఇది థర్డ్ ప్రయారిటీ, లీస్ట్ ప్రయారిటీ అంటాం. ఓకేనా. సో ఓకే, ఇప్పుడు చెప్పండి ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడమ్మా. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, కంక్లూజనే చూడాలి, స్టేట్మెంట్ వద్దు. కంక్లూజన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, పి నుంచి ఎంకి వెళ్ళాలి. ఎందుకంటే ఓపెన్ అనేది పి వైపు ఉంది కాబట్టి పి నుంచి ఎంకి వెళ్ళాలి. మరి పి నుంచి ఎంకి వెళ్ళాలి అంటే పి ఎక్కడ ఉందో చూడండి, ఇదిగోండి ఇక్కడ ఉంది. ఎం ఎక్కడ ఉంది అంటే ఇక్కడ ఉంది. ఈ రెండింటికి కనెక్టివిటీ చూసుకోవాలి. ఈ రెండింటికి కనెక్టివిటీ ఎలా చూస్తాం చూడండి. పి నుంచి జే ఓపెన్ చేశాడు, ఇక్కడ గేట్ ఓపెన్ చేశాడు. పి నుంచి జే, సో జే నుంచి కే, మళ్ళీ కే నుంచి ఏం చేశాడు సార్ అంటే ఇదిగోండి ఎన్, కే నుంచి ఎన్కి వచ్చాడు. బట్ ఎన్ నుంచి మాత్రం ఎంకి రావడానికి వీల్లేదు, ఎందుకంటే ఇక్కడ గేట్ అనేది క్లోజ్ చేశాడు. కాబట్టి ఇది గేట్ అనేది క్లోజ్ చేశాడు కాబట్టి జర్నీ జరగట్లేదు కాబట్టి ఫస్ట్ కంక్లూజన్ అనేది రాంగ్. సో ఫస్ట్ కంక్లూజన్ మనకి రాంగ్ అని తెలిసిపోయిందండి, ఫస్ట్ కంక్లూజన్ రాంగ్. ఇప్పుడు సెకండ్ చెక్ చేద్దాం. సెకండ్ వన్ ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలి సార్, సెకండ్ వన్ పి నుంచి ఎన్కి రావాలి. పి నుంచి ఎన్కి రావాలి అంటే చూడమ్మా, ఫస్ట్ పి నుంచి ఎక్కడికి వచ్చాం జే నుంచి ఎక్కడికి వచ్చాం కే, ఇప్పుడు కే నుంచి ఎక్కడికి వచ్చాం ఎన్. పి నుంచి జే నుంచి కే నుంచి ఎన్కి వచ్చాం. ఇప్పుడేం చూడాలి, సింబల్స్. ఇది చూడండి, ఫస్ట్ ప్రయారిటీ, ఇక్కడ ఫస్ట్ ప్రయారిటీ, ఇక్కడ ఫస్ట్ ప్రయారిటీ. కాబట్టి ఓవరాల్గా కూడా ఫస్ట్ ప్రయారిటీ రావాలి. వాడు కూడా ఫస్ట్ ప్రయారిటీకి ఇచ్చాడు కాబట్టి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఓన్లీ అంటే ఫస్ట్ ఇది రాంగ్, సెకండ్ ఇది రైట్ అమ్మా. ఫస్ట్ ఇది రాంగ్, సెకండ్ ఇది రైట్. అంటే ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్. ఎక్కడ ఉంది కంక్లూజన్ 2 ఫాలోస్, ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్. ఓకేనా. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ సెలెక్ట్ ద లెటర్ క్లస్టర్స్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ లెటర్ క్లస్టర్ is the same way as the second letter cluster is related to the first letter cluster అన్నాడు. అంటే అర్థం ఏంటి సార్ అంటే దీనికి ఏ రిలేషన్ ఉందో దీనికి అదే రిలేషన్ రావాలి అంతే. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే జాగ్రత్తగా చూడండి. సో కే ఐ ఎస్ జే ఇచ్చి పి
డిహెచ్ఓ అని ఇచ్చాడమ్మా. సో ఇక్కడ మీరు గమనిస్తే K11 I9 S19 J10 అట్లనే P16 D4 X24 Y15. సో ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ ఏం చేశాడు, 11 కాస్త 16 అయిందండి, అంటే +5 చేశాడు. నెక్స్ట్ ఏం చేశాడమ్మా, 9 కాస్త 4 అయిందంటే -5 చేశాడు. ఇక్కడ చూస్తే 19 కాస్త 24 అయిందంటే +5, 10 కాస్త 15 అవుతుందంటే +5. సార్ అన్నీ +5 చేసినప్పుడు ఇది ఒక్కటే మైనస్ ఎందుకు చేస్తున్నాడు సార్ అంటే, మీరు గమనించాల్సింది ఆ పాయింటేనండి. ఎందుకు సార్ అంటే, ఇవన్నీ +5 చేస్తుంటే ఈ ఒక్కదానికి మాత్రం ఎందుకు చేస్తున్నాడు -5 అంటే, ఇవన్నీ కాన్సనెంట్స్ అండి, కాన్సనెంట్స్. ఇది మాత్రం వొవెల్. సో కాన్సనెంట్స్ వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు అంటే +5 చేస్తున్నాడు, వొవెల్ వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు సార్ అంటే -5 చేస్తున్నాడు. మనం కూడా అదే లాజిక్ ఫాలో అవుదాం. మనకు కావాల్సింది తీసుకోండి. సో మనకు కావాల్సింది AGVE కదమ్మా, AGVE అంటే నెంబర్ ఇక్కడ ఏని 1 అనుకోవచ్చు, 27 అనుకోవచ్చు అండి, G7 V22, ఈని మనం 5 అనుకోవచ్చు, 31 అనుకోవచ్చు అండి. ఓకేనా? సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, ఏ అనేది వొవెల్ అండి. వొవెల్ వచ్చినప్పుడు ఏం చేయాలి, మనకి -5 చేయాలి. సో 25 - 5 అంటే 22. సో G వచ్చింది అంటే కాన్సనెంట్స్ అండి, +5 అంటే 12. అట్లనే 22 వచ్చిందండి, 22 + 5 27. సో మళ్ళీ వొవెల్ వచ్చిందండి, వొవెల్ వచ్చిందంటే -5. 31 - 5 అంటే 26. చెప్పండి, 22 అంటే V, 12 అంటే L, 27 అంటే A, 26th లెటర్ ఎవరు సార్ అంటే Z. సో ఆన్సర్ ఏంటి, VLAZ. VLAZ అనేది ఆప్షన్ ఏలో ఇచ్చాడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. సో ఇది కూడా మనకి ఎనాలజీకి సంబంధించిన ప్రశ్నే. 34 క్వశ్చన్ మార్క్ 4787. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చాలా రకాల లాజిక్స్ అనేవి స్ట్రైక్ అవుతుంటాయి. బట్ మనకు వచ్చిన లాజిక్ రైటా రాంగ్ అనేది ఎవరు డిసైడ్ చేస్తారు సార్ అంటే ఆప్షన్ డిసైడ్ చేస్తుంది. సో కాబట్టి మీరు 14 2s are 28, 28 - 7 అండి 21. సో అట్లానే 47 2s are 94, 94 - 7 87. సో కాబట్టి 34 × 2 చేయాలి, -7 చేయాలి. వాడు ఏ లాజిక్ ఫాలో అయితే మనం కూడా అదే లాజిక్ ఫాలో అవ్వాలి. సో 34 2s are 68, 68 - 7 ఎంత అంటే 61 విల్ బి కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద సెట్ ఇన్ విచ్ ద నెంబర్స్ ఆర్ రిలేటెడ్ ద సేమ్ వే యాజ్ ద నెంబర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్. అంటే ఇక్కడ ఇవ్వబడిన సెట్స్ని ఫాలో అవుతూ ఏ ఆప్షన్ మనకి కరెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది అని అడుగుతున్నాడండి. సో ఇక్కడ చూస్తే మనకి 13, 29, 89 ఇలా ఇచ్చాడు నెంబర్స్. సో ఇప్పుడు మీరు గమనించండి, ఈ రెండింటిని యాడ్ చేసాం అనుకోండి, 13 + 29 అనేది 42 అమ్మ. ఈ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే మనకి 42 వచ్చింది. యాడ్ చేయండి, 42. 42 2s ఎంత 84, ఎందుకంటే మనకి 89 కావాలి. సో 42 2s 84, 84కి ఎంత యాడ్ చేయాలి, 5 యాడ్ చేస్తే 89. ఇలాంటి ఆప్షనే మనకు కావాలి. సో ఇలా సెట్ అవుతుంది చూడండి. 2 నెంబర్స్ యాడ్ చేసిన 42 వచ్చింది, డబల్ చేసి +5 చేశాడు. మరి ఇక్కడ చూడండి, 8 + 19, 8 + 19 ఎంత 27, 27 డబల్ చేయండి, 27 డబల్ చేస్తే 54, 54 + 5 59. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. ఈ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే 30, 30ని డబల్ చేస్తే 60. అప్పటికే క్రాస్ అయిపోయింది ఇది, ఎందుకు డబల్ చేసి మళ్ళీ 5 యాడ్ చేయాలి, కాబట్టి అది కూడా రాంగ్ ఆన్సర్ అండి. సో ఈ 2 నెంబర్స్ని యాడ్ చేసుకోండి, 11 + 25 36. సో ఈ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే 36, డబల్ చేయండి 72, 72 + 5 77 వచ్చిందా 77. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇన్ కేస్ మీకు 4th ఆప్షన్ కనుక చెక్ చేస్తే 5 + 13 18, 18ని డబల్ చేయండి, 18ని డబల్ చేస్తే 36, 36 + 5 ఎంత అంటే 41. కానీ వాడు 40 ఇచ్చాడు కాబట్టి దట్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. లోకేష్ ఈజ్ ద టాలర్ దాన్ గగన్. లోకేష్ ఈజ్ టాలర్ దాన్ గగన్ బట్ నాట్ షార్టర్ దాన్ అభిషేక్.
లోకేష్ అంట గగన్ కంటే టాలెస్ట్, కానీ అభిషేక్ కంటే మాత్రం షార్టెస్ట్ కాదు. షార్టెస్ట్ కాకపోతే ఏమవుతాడు, టాలెస్ట్ అవుతాడు. అంటే లోకేష్ గగన్ కంటే టాలెస్ట్, అభిషేక్ కన్నా కూడా టాలెస్ట్. అట్లానే అభిషేక్ అండ్ సురేష్ ఆర్ ఆఫ్ ద ఫాలోయింగ్ సేమ్ హైట్. అభిషేక్ సురేష్ ఇద్దరు సేమ్ హైట్లో ఉన్నారండి. అభిషేక్ సురేష్ సేమ్ హైట్లో ఉన్నారు. అట్లనే లోకేష్ ఈజ్ ద షార్టర్ దెన్ లలిత్. సో లలిత్ కంటే లోకేష్ అనేవాడు షార్టెస్ట్. ఓకేనా? సో ఇప్పుడు చెప్పండి, ఇక్కడ లోకేష్ కంటే ఎవరు తక్కువ? జీ తక్కువ. లోకేష్ కంటే వీళ్ళు కూడా తక్కువేనండి, వీళ్ళు కూడా తక్కువే. సో లోకేష్ కంటే వీళ్ళు ముగ్గురు తక్కువ. సో ఇప్పుడు మనకి వాళ్ళ ముగ్గురులో ఎవరు పొడవు ఎవరు పొట్టి అంటే మనం చెప్పలేం, ఎందుకంటే కంపారిజన్ ఇవ్వలేదు. సో క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, అమంగ్ ద బాయ్స్ హూ ఈజ్ ద టాలెస్ట్. సో అందరికంటే టాలెస్ట్ ఎవరు చెప్పగలం, కానీ అందరికంటే షార్టెస్ట్ ఎవరు అడిగితే మాత్రం మనం కాంట్ బి డిటర్మైన్డ్, చెప్పలేము, లేదంటే సాధించలేము. ఓకేనా? సో ఆన్సర్ ఏంటి అంటే, సో లలిత్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఆప్షన్ బి. నెక్స్ట్ వన్. సో చూడండి, ఒక సీక్వెన్స్ ఇచ్చాడు. ఆ సీక్వెన్స్కి కండిషన్స్ ఇస్తాడు చూడండి. విచ్ ఎలిమెంట్ ఈజ్ 12th టు ద లెఫ్ట్ ఆఫ్ 12th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్. అంటే ఫ్రమ్ లెఫ్టే ఇచ్చాడు, మీకు ఆల్రెడీ చెప్తుంటామండి, ఫ్రమ్ లెఫ్టే ఇచ్చాడు. లెఫ్ట్ నుంచి 12th పొజిషన్, ఫ్రమ్ ద లెఫ్ట్ అనేది 20 అండి. 22 కూడా ఏమి ఇచ్చాడు సార్ అంటే లెఫ్టే ఇచ్చాడు. ఎంత సార్ అంటే 12 ఇచ్చాడు. మరి బోత్ ఆర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ అయితే మైనస్ చేయండి, బోత్ ఆర్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ అయితే యాడ్ చేయండి అని చెప్తాను. సో ఇక్కడ లెఫ్టే కాబట్టి మైనస్ చేస్తే 8 వచ్చిందమ్మా, 8. సో ఎక్కడి నుంచి 8 సార్ అంటే ఫ్రమ్ ఏదైతే ఇచ్చాడో అక్కడి నుంచి 8. ఫ్రమ్ ఏమి ఇచ్చాడు, ఇక్కడ లెఫ్ట్ ఇచ్చాడు కాబట్టి లెఫ్ట్ నుంచి 8th లెటర్. లెఫ్ట్ నుంచి 8th లెటర్ కౌంట్ చేసేయండి. లెఫ్ట్ నుంచి 8th లెటర్ కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8. సో లెఫ్ట్ నుంచి 8th లెటర్ ఏమొచ్చిందమ్మా మనకి, టీ. సో టీ అనేది ఆప్షన్లో సిలో ఉంది కాబట్టి సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే, వాడు ఇచ్చిన సింబల్కి వాడు ఫాలో అవుతున్న లాజిక్కి సంబంధం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ 4 × 9 × 3 చేసినాం అనుకో, 4 ఎందుకు వస్తుంది, రాదు. కాబట్టి వాడు ఇంకేదో లాజిక్ ఫాలో అవుతున్నాడండి. సో 4 9 3 సింబల్స్ వాడిచ్చింది ఫాలో అవ్వకూడదు, లాజిక్ మనం అబ్జర్వ్ చేసుకోవాలి ఓన్గా. సో యాడ్ చేసాం అనుకోండి, యాడ్ చేస్తే ఎంత వచ్చింది మనకి, 16 అంటే 4 స్క్వేరేగా, 4 స్క్వేర్ కాబట్టి 4 తీసుకున్నాడు. ఇదిగోండి 4 తీసుకున్నాడు. అట్లనే 5 + 3 + 1 తీసుకుంటే మనకి ఎంత వచ్చింది, యాడ్ చేస్తే 9 వచ్చింది. 9 అంటే 3 స్క్వేర్, దట్ మీన్స్ 3. సో మనం కూడా వాడు చెప్పిన లాజిక్కి ఫాలో అయిపోతాం. 9 + 9 + 7. సో 18 + 7 అంటే 25. 25 అంటే ఏ నెంబర్కి స్క్వేర్ అమ్మా, 5 స్క్వేర్. కాబట్టి ఆన్సర్ ఏం తీసుకోవాలి మనం, ఏ తీసుకోవాలి, 5. నెక్స్ట్. సో రమేష్ వాక్స్ 10 meters ఈస్ట్ డైరెక్షన్. సో ఈస్ట్కి 10 meters ట్రావెల్ చేశాడండి, తూర్పు వైపు. దెన్ టర్న్స్ టు సౌత్కి టర్న్ అయ్యి 5 meters వాక్ చేశాడు. దెన్ టర్న్స్ టు రైట్. సౌత్ నుంచి రైట్ అంటే మీ అందరికీ తెలుసు NESWN. సో అదే మనకి తెలుగులో అయితే ఊతు దాపావు. ఇలా ముందుకెళ్తే కుడి అని తెలుసు, వెనక్కి వస్తే ఎడమని కూడా తెలుసండి. ఓకేనా? సో చెప్పండి, సౌత్ నుంచి కుడివైపు టర్న్ తీసుకున్నాడు. కుడి అంటే ముందుకెళ్ళండి. ఎవరు వచ్చారు మనకి, వెస్ట్ వచ్చింది, వెస్ట్. సో రైట్ టర్న్ తీసుకున్నాడు. రైట్ టర్న్ తీసుకొని 5 meters వాక్ చేశాడు. అగైన్ మళ్ళీ సౌత్కి టర్న్ అయ్యాడండి, సౌత్ 5 meters. దెన్ అగైన్ టర్న్ రైట్ అన్నాడండి. సో సౌత్ నుంచి రైట్ అంటే మళ్ళీ ఏమొస్తుంది మనకి, వెస్ట్ వస్తుంది, 5. ఇప్పుడు ఏమడుగుతున్నాడు, టువర్డ్స్ విచ్ డైరెక్షన్ ఈజ్ ఫేసింగ్. అతను ఏ దిశ వైపు చూస్తున్నాడు అంటున్నాడు. అతను ఏ దిశ వైపు చూస్తున్నాడు, చివరిగా ఏ డైరెక్షన్లో ఉన్నాడమ్మా, వెస్ట్ డైరెక్షన్. సో వెస్ట్ డైరెక్షన్లో చూస్తున్నాడు కాబట్టి చివరిగా ఏదైతే వచ్చిందో అదే మీ ఆన్సర్, అంతే. సో అంత ఈజీ అండి. ఓకేనా? డయాగ్రామ్ వేయడానికి ట్రై చేయొద్దు, ఇలా ఫాలో అయిపోండి, ఈజీగా ఉంటుంది. ఓకేనా? సో వెస్ట్ అనేది ఆప్షన్ డీలో ఉంది కాబట్టి డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. సో ఇక్కడ చూడండి. సో స్టడీ ద స్టేట్మెంట్ గివెన్ బిలో, సెలెక్ట్ ద ఆర్గ్యుమెంట్స్ ఈజ్ ఆర్ స్ట్రాంగర్ విత్ రెస్పెక్ట్ టు ద స్టేట్మెంట్. అంటే ఒక స్టేట్మెంట్ ఇవ్వబడుతుంది, కిందన ఆర్గ్యుమెంట్స్ ఇవ్వబడతాయి. ప్రకటనలు వాదనలు అనే కాన్సెప్ట్ అండి, ప్రకటనలు వాదనలు.
ఆ స్టేట్మెంట్కి ఏదైతే స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ ఉంటుందో అది మనం రైట్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ చదవండి. షుడ్ దేర్ బి ఏ కంప్లీట్ బ్యాన్ ఆన్ హంటింగ్ ఆఫ్ లయన్స్, అంటే సింహాలను వేటాడడం అనేది పూర్తిగా నిషేధించాలా అనేసి క్వశ్చన్ వేశాడు. సింహాలని వేటాడడం అనేది పూర్తిగా నిషేధించాలా అని అడుగుతున్నాడండి. క్వశ్చన్ మార్క్ వేశాడు. అంటే క్వశ్చన్ అడిగినాడు. ఎస్ అంటే ఎస్ అని చెప్పు, నో అంటే నో అని చెప్పాలి. ఎస్ అని చెప్పినంత మాత్రాన రైట్ అయిపోద్దండి. ఎందుకు ఎస్ అని చెప్పినా చెప్పాలి. నో అన్నా సరే అదే విధంగా ఎందుకు నో అన్నావు అనేది కూడా చెప్పాలి. ఫస్ట్ ఏమంటున్నాడు? ఎస్ అని చెప్తున్నాడండి. ఇట్ టేక్స్ ఏ లాట్ ఆఫ్ మనీ టు హంట్ లయన్స్, అంటే సింహాలను వేటాడడం అనేది ఎందుకు నిషేధించాలి అంటే బాగా ఖర్చు అయిపోతుంది కాబట్టి నిషేధించాలి అని చెప్తున్నాడండి. బాగా ఖర్చు అయిపోతుందని నిషేధించాలా? సింహాలు తగ్గిపోతాయి కాబట్టి జంతువుల పరిరక్షణలో భాగంగా మనం కాపాడడం కోసం నిషేధించాలా అంటే జంతువులను కాపాడడం బాధ్యత కాబట్టి నిషేధించాలి. కానీ వీడు డబ్బుల కోసం నిషేధించాలని చెప్తున్నాడు కాబట్టి దట్ ఈస్ ద వీక్ స్టేట్మెంట్. నెక్స్ట్, నో దెర్ ఈజ్ ఏ నో బెనిఫిట్ ఈజ్ బ్యానింగ్ లయన్స్ హంటింగ్, అంటే సింహాలను వేట నిషేధించడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఎటువంటి ప్రయోజనం లేకపోవడం ఏంటి? సింహాలను ఖచ్చితంగా మనం కాపాడాలి కాబట్టి ఇది కూడా వీక్ ఆర్గ్యుమెంటే. అంటే బోత్ ఆర్ వీక్ ఆర్గ్యుమెంట్స్ అండి. సో నెయిదర్ నార్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. బోత్ ఆర్ రాంగ్. బోత్ ఆర్ రాంగ్ అని మనం ఏమంటాం? నెయిదర్ వన్ ఈజ్ స్ట్రాంగ్ నార్ టూ ఈజ్ స్ట్రాంగ్. ఓకేనా? నెక్స్ట్ వన్ సెకండ్ చూడండి. సో బ్లడ్ రిలేషన్కి సంబంధించిన క్వశ్చన్ అండి. చరిస్తా ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఎరెన్. సారీ, క్రిస్టా ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఎరెన్. క్రిస్టా అంట ఎవరి తాలూకు వైఫ్? క్రిస్టియా ఎవరి తాలూకు వైఫ్ అండి? ఎరెన్ తాలూకు వైఫ్. అంటే అప్పుడు ఎరెన్ ఏమవుతారు? హస్బెండ్ అవుతారు. లివి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ మికాసా. లివి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ మికాసా. లివి అంట మికాసా యొక్క బ్రదర్. నెక్స్ట్ హ్యూజ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ లెవి. లెవి యొక్క ఫాదర్ ఎవరు అంటే హ్యూజ్. నెక్స్ట్, విక్టోరియా ఈజ్ ద డాక్టర్ ఆఫ్ క్రిస్టియా యొక్క డాక్టర్ ఎవరండి? క్రిస్టియా యొక్క కుమార్తె విక్టోరియా. డాటర్ మైనస్. నెక్స్ట్, మికాసా ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఎరెన్. సో మికాసా అంట ఎవరికి సిస్టర్? ఎరెన్కి సిస్టర్. ఇప్పుడు చూడండి, మికాసా అంట ఎరెన్కి సిస్టర్ అయినప్పుడు మరి సిస్టర్ వాళ్ళ బ్రదర్ ఏమవుతారు? బ్రదరే అవుతారు. అంటే వీళ్ళు ముగ్గురు ఏమవుతారు సార్ అంటే సిబ్లింగ్స్ అవుతారు. ఎందుకు? తిని యొక్క సిస్టర్, తిని యొక్క బ్రదర్. ఓకేనా? బ్రదరు సిస్టర్ రిలేషన్స్ వచ్చిందంటే వాళ్ళ ముగ్గురు ఏమవుతారండి? సిబ్లింగ్స్, తోబుట్టువులు. అయితే వీళ్ళ ముగ్గురికి ఫాదర్ ఎవరు అంటే హెచ్. ఓకేనా? సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? అయినా క్రిస్టియాకు లెవి ఏమవుతాడు? హౌ ఈజ్ లెవి రిలేటెడ్ టు క్రిస్టియాకి లెవి ఏమవుతారు? హస్బెండ్ వాళ్ళ బ్రదరేగా. క్రిస్టియా తాలూకా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ ఏమవుతారు? తెలుగులో అయితే బావా లేదా మరిది అంటాం. ఇంగ్లీష్లో అయితే బ్రదర్ ఇన్లా అంటాం. సో బ్రదర్ ఇన్లా. సో ఎక్కడ వచ్చిందమ్మా? ఆప్షన్ సి అనా? ఓకేనా? ఓకే. నెక్స్ట్ వన్ చూడండి. RNOWQ and C are sitting around a circular table facing inside the center. సో 6 మెంబర్స్ ఇలా ఫేసింగ్లో ఫేసింగ్లో కూర్చున్నారండి. ఫేసింగ్ ద సెంటర్ అన్నాడు. ఫేసింగ్ ద సెంటర్ అంటే లోపలికి చూస్తున్నారు. నెక్స్ట్, ఆర్ ఈజ్ ద సిట్టింగ్ ఇమీడియట్లీ టు ద లెఫ్ట్ ఆఫ్ డబ్ల్యూకి వెంటనే లెఫ్ట్ సైడ్ ఎవరు కూర్చున్నారు? ఆర్. చూడండి, డబ్ల్యూ ఎక్కడ ఉన్నారు అనుకోండి అమ్మా, ఎక్కడైనా తీసుకోవచ్చు మన ఇష్టమే. డబ్ల్యూ ఎక్కడ తీసుకుంటే డబ్ల్యూకి వెంటనే లెఫ్ట్ సైడ్, ఇమీడియట్లీ లెఫ్ట్ సైడ్ ఎవరు రావాలి అంటే ఆర్ రావాలి. మీరు ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా లోపల చూస్తున్నాడు అనుకోండి, లెఫ్ట్ అంటే సవ్యదిశ, రైట్ అంటే అపసవ్యదిశ, యాంటీ క్లాక్ వైజ్. లెఫ్ట్ మీన్స్ క్లాక్ వైజ్, రైట్ మీన్స్ యాంటీ క్లాక్ వైజ్. ఓకేనా? సో డబ్ల్యూకి వెంటనే ఎడమవైపున ఎవరు రావాలండి? ఆర్ రావాలి. నెక్స్ట్, హూ ఈజ్ ఫేసింగ్ ఓ అంటే డబ్ల్యూ అంట. ఇక్కడ డబ్ల్యూ పక్కన కామా పెట్టి హూ పెట్టాడంటే మళ్ళీ వీడిని తీసుకోవాలి. సో డబ్ల్యూ ఈజ్ ఫేసింగ్ ఓ. డబ్ల్యూ అంట ఎవరికి ఆపోజిట్లో ఉన్నాడు అంటే ఓకి ఆపోజిట్లో ఉన్నాడు. ఓకేనా? నెక్స్ట్, ఓ ఈ సిట్టింగ్ ఇమీడియట్లీ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎన్. ఓ అని అంట
ఎన్కి వెంటనే లెఫ్ట్ సైడ్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఎన్కి ఇమీడియట్లీ లెఫ్ట్ సైడ్ వస్తుందా రైట్ సైడ్ వస్తుందా అంటే యాంటీ క్లాక్ వైజ్ అంటే అర్థం ఏంటి, రైట్ సైడ్ వస్తుంది కాబట్టి ఇక్కడికి రాకూడదు నేను. సో ఇక్కడ ఎన్ తీసుకున్నాం అనుకోండి అమ్మ, ఎన్కి వెంటనే ఇమీడియట్ లెఫ్ట్ సైడ్లో ఓ వచ్చేస్తారు, ఎందుకంటే క్లాక్ వైజ్ కాబట్టి. నెక్స్ట్ సి ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ డబ్ల్యూ. సి అంట డబ్ల్యూ పక్కన కూర్చోకూడదు. మరి డబ్ల్యూ పక్కన రాకపోతే ఇక్కడ ఒక ప్లేసే కదా ఉంది, ఈ ప్లేస్ లేనప్పుడు ఇంకొక ప్లేసే కదమ్మా ఉంది. సో ఇంకెవరున్నారు, క్యూ అన్నాడు. క్యూ ఎక్కడ తీసుకుంటే సో ఏమడుగుతున్నాడు, హూ ఈ సిట్టింగ్ టు ద లెఫ్ట్ ఆఫ్ క్యూ. క్యూకి లెఫ్ట్ సైడ్ ఎవరున్నారు అని అడుగుతున్నాడు. క్యూకి ఇమీడియట్ లెఫ్ట్ అంటే క్లాక్ వైజ్, లెఫ్ట్ సైడ్ ఎవరున్నారు సార్ అంటే డబ్ల్యూ అన్నాడు. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి. సో బ్రేక్ ఈజ్ కోడెడ్ యాజ్ 42, పియర్ ఈజ్ కోడెడ్ యాజ్ 44, దెన్ లీడర్ ఈజ్ కోడెడ్ ఇన్ దట్ సేమ్ లాంగ్వేజ్ అడుగుతున్నాడు. అంటే బ్రేక్ని సో బ్రేక్ అంట 42 వచ్చింది, అట్లనే మనకి పియర్ ఏమో 44 వచ్చింది. వాడికి ఏం కావాలి, క్వశ్చను లీడర్ కావాలి. మరి లీడర్ అనే దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, దానికంటే ముందు చూడండి B2 R18 E5 A1 K11 యాడ్ చేస్తే ఎంత వచ్చిందమ్మా మనకి. సో ఇది 20 32 37 వచ్చిందండి, 37. కానీ ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి మనకి 42 రావాలి. ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి 5 ఉన్నాయి కాబట్టి 5 యాడ్ చేస్తే మనకి 42. అట్లానే చూడండి P16 E5 A1 R18. సో 34 39 40 వచ్చిందమ్మా. ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి 4 లెటర్స్ ఉన్నాయి కాబట్టి +4, 40 + 4 ఎంత అంటే 44. ఓకేనా. సో సేమ్ ఇక్కడ కూడా అదే లాజిక్ ఫాలో అవ్వండి. L12 E5 A1 D4 E5 R18. సో యాడ్ చేస్తే ఎంత వచ్చింది మనకి, ఇది 30 40 45 వచ్చింది. ఎన్ని లెటర్స్ ఉన్నాయంటే 6 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 45 + 6 ఎంత అంటే 51 ఎక్కడ వచ్చింది మనకి, ఆప్షన్ డీలో వచ్చింది. సో డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే. సో ఇక్కడ చూడండి. సో పెయింట్ ఈజ్ కోడెడ్ యాజ్ QZHOU, BASK ఈజ్ కోడెడ్ యాజ్ CZTL, దెన్ మూవీ ఈజ్ కోడెడ్ ఇన్ దట్ కోడ్ లాంగ్వేజ్ అంటున్నాడు. సో ఇక్కడ చూస్తే మీరు గమనించండి, పీకి నెక్స్ట్ లెటరే కదమ్మా క్యూ అంటే +1 చేశాడు. సో ఏకి -1 చేశాడు, ఏకి బిఫోర్ లెటర్ Z, ఐకి +1 చేశాడు, ఐకి కూడా -1 చేశాడండి. ఎన్కి నెక్స్ట్ లెటర్ ఓ అంటే +1 చేశాడు, టీకి నెక్స్ట్ లెటర్ యూ +1 చేశాడు. ఓకేనా. ఇక్కడ చూడండి పీకి +1 చేశాడు, ఏకి -1 చేశాడు, ఐకి -1 చేశాడు, ఎన్కి +1 చేశాడు, టీకి +1 చేశాడు. అంటే ఏంటి సార్ ఇక్కడ +1 -1 +1 +1 వస్తుందంటే అర్థం ఏంటి అంటే మీరు గమనించండి, కాన్సనెంట్కి వచ్చినప్పుడు +1 చేస్తున్నాడు. పీకి కానీ ఎన్కి కానీ టీకి కానీ +1 వచ్చింది. ఏ ఐలు అనేవి ఓవెల్స్ కాబట్టి -1 చేశాడు. మరి ఇక్కడ కూడా అదే లాజిక్గా చూడండి, బి ఏమో సి అయింది అంటే +1, నెక్స్ట్ ఏమో జెడ్ అయింది -1, ఎస్ ఏమో టీ అయింది +1, కే ఏమో నెక్స్ట్ లెటరే ఎల్ కాబట్టి +1. అంటే ఇక్కడ ఏం అర్థం చేసుకున్నారు మీరు, కాన్సనెంట్స్ వచ్చినప్పుడేమో +1, వొవెల్ వచ్చినప్పుడేమో -1 చేస్తున్నాడు. ఇక్కడ చూడండి, సో ఎమ్ కాన్సనెంట్ కాబట్టి +1 అండి అంటే ఎన్, ఓ అనేది వొవెల్ కాబట్టి -1 కాబట్టి ఎన్, వి అనేది వొవెల్ కాన్సనెంట్ కాబట్టి +1 అంటే డబ్ల్యూ తీసుకోవాలండి, డబ్ల్యూ తీసుకోండి. ఐకి -1 చేయండి, సో ఐకి -1 చేయండి, ఐకి -1 అంటే హెచ్, ఈకి కూడా -1 చేయండి అమ్మా, డి. ఆన్సర్ ఏంటి NNWHD, NNWHD ఇదిగోండి ఇక్కడ ఉంది. ఓకేనా, NNWHD అంటే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, దీన్ని మనం ఫిల్ చేయమని చెప్పాడండి. సో మొత్తం ఎన్ని లెటర్స్ ఉన్నాయి కౌంట్ చేయండి అమ్మా.
ఎన్ని లెటర్స్ ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. సో టోటల్గా 20 లెటర్స్ ఉన్నాయండి. ఓకేనా. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే 20ని మనం ఎలా కట్ చేయొచ్చు, 3 లెటర్స్ కింద కట్ చేయొచ్చు, 4 లెటర్స్ కింద కట్ చేయొచ్చు, 5 లెటర్స్ కింద కూడా కట్ చేయొచ్చు. సో నేను 5 తీసుకుంటున్నా, 1 2 3 4 5, 1 2 3 4 5, 1 2 3 4 5. సారీ, గ్యాప్ ఏదో వచ్చినట్టుందండి. సో ఇక్కడ 2 టైమ్స్ ఏ రావాలి, ఏ డాష్ డాష్ సిఏ. సో ఇక్కడ చూడండి 1 2 3 4 5, 1 2 3 4 5. సో ఇక్కడ మీరు ఫస్ట్ లెటర్ ఏ ఉంది, ఇందులో ఫస్ట్ లెటర్ ఏ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మీరు ఫస్ట్ లెటర్ ఏ తీసుకోండి, ఇందులో ఫస్ట్ లెటర్ ఏ తీసుకున్నా. చూడండి ఫస్ట్ లెటర్ ఏ, ఫస్ట్ లెటర్ ఏ, ఫస్ట్ లెటర్ ఏ, ఫస్ట్ లెటర్ ఏ. సెకండ్ లెటర్ అబ్జర్వ్ చేయండి అమ్మా, బి ఉంది, బి ఉంది, బి ఉంది. ఇక్కడ కూడా సెకండ్ లెటర్ బి ఫిల్ చేయండి. థర్డ్ లెటర్ ఏ ఉంది, థర్డ్ లెటర్ ఏ ఉంది, థర్డ్ లెటర్ ఏ ఉందంటే ఇక్కడ కూడా థర్డ్ లెటర్ మనకి ఏ రావాలి. మరి ఫోర్త్ లెటర్ ఏ ఉంది సార్, ఇక్కడ సి ఉంది కాబట్టి ఇక్కడ ఫోర్త్ లెటర్ సినే తీసుకోండి, ఇక్కడ ఫోర్త్ లెటర్ సి, ఇక్కడ ఫోర్త్ లెటర్ సి. ఫిఫ్త్ లెటర్ ఏ ఉంది, ఏ ఉంది, ఏ ఏ. సో ఇప్పుడు మీరు గమనించండి, సో ఏబిఏ సిఏ, ఏబిఏ సిఏ, ఏబిఏ సిఏ, ఏబిఏ సిఏ రిపీట్ అయినాయా లేదా? సో రిపీట్ అవుతుంది కాబట్టి మనం ఫిల్ చేయాల్సింది ఏ సి ఏ ఏ ఏ సిబిఏ. సో చూడండి ఏసీ ట్రిపుల్ ఏ రావాలి, ఏసీ ట్రిపుల్ ఏ, ఏసీ ట్రిపుల్ ఏ సిబిఏ. ఇదిగోండి ఇక్కడ వచ్చింది, ఆప్షన్ సిలో వచ్చింది. ఓకేనా. ఇన్ కేస్ మీకు ఒకవేళ ఇది కానీ మీరు కట్ చేయడం రాలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు సార్ అంటే ఆప్షన్ తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేసే మెథడ్ అనేది అప్లై చేయండి, మీకు వచ్చేస్తుంది. ఓకేనా. రిపీట్ అవ్వాలమ్మా, ఇది రిపీట్ సిరీస్కి సంబంధించిన ప్రశ్న. నెక్స్ట్ వన్. సో చూడండి, మీరా స్టార్టెడ్ వాకింగ్ ఫ్రమ్ పాయింట్ పి, వాక్స్ 15 km టువర్డ్స్ ఈస్ట్. సో ఈస్ట్కి వెళ్తే ఈస్ట్కి 15 meters ట్రావెల్ చేసిందండి, ఈస్ట్కి వెళ్ళింది. సో ఎవరు వచ్చారు, స్టాప్స్ ఎట్ పాయింట్ క్యూ. నెక్స్ట్, నౌ షీ టర్న్స్ 90 degrees హెర్ లెఫ్ట్, 90 degrees లెఫ్ట్ అండి. ఈస్ట్ నుంచి లెఫ్ట్ అంటే ఎవరు వస్తారు మనకి, నార్త్. ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తారు, 12 km టు రీచ్ ద పాయింట్ ఆర్. సో పీ నుంచి స్టార్ట్ చేసి క్యూకి వెళ్ళి మళ్ళీ క్యూ నుంచి ఆర్కి వెళ్ళారండి. ఓకేనా. ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ ద పాయింట్ ఆర్ విత్ రెస్పెక్ట్ టు పాయింట్ పి. పీ నుంచి ఆర్ అనేది ఏ డైరెక్షన్లో ఉంది అంటున్నాడు. సో మీరు ఇక్కడ మీకు సింపుల్ లాజిక్ అండి, సేమ్ కనుక ఉంటే ప్లస్ చేయండి, సేమ్ కనుక ఉంటే ప్లస్ చేయండి, ఆపోజిట్ కనుక ఉంటే మైనస్ చేయండి. సేమ్ ఉంటే ప్లస్ చేయండి, ఆపోజిట్ మైనస్ చేయండి. ఇక్కడ సేమ్ లేవు, ఆపోజిట్ లేవు కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే నార్త్ ఈస్టే మన ఆన్సర్ అండి. నార్త్ ఈస్ట్, ఈశాన్యం. ఓకేనా. సో నార్త్ ఈస్ట్ అనేది మన ఆన్సర్ అవుతుంది, ఈశాన్యం. ఓకేనా. సో నెక్స్ట్ వన్ చూడండి, 381 మీన్స్ హరి ఈజ్ ద హానెస్ట్, 162 మీన్స్ సాక్షి ఈజ్ ద ఇంటెలిజెంట్, 948 మీన్స్ హరి షుడ్ గో. విచ్ డిజిట్ ఇన్ దట్ కోడ్ లాంగ్వేజ్ మీన్స్ హానెస్ట్. హానెస్ట్ యొక్క కోడ్ ఏంటి అని అడుగుతున్నాడండి. చాలా ఈజీ అండి ఇది, మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్ సంబంధించి. సో ఏంటి సార్ అంటే మనకు కావాల్సిన క్వశ్చన్ మాత్రం తీసుకోండి, అన్నీ ఆలోచించద్దు. మనకు కావాల్సింది ఏంటి, హానెస్ట్ని ఏ నెంబర్తో రిప్రజెంటేషన్ చేస్తున్నాం. ఇప్పుడు చెప్పండి, హానెస్ట్ అనే టర్ము ఫస్ట్ సెంటెన్స్లో ఉందా, సెకండ్ సెంటెన్స్లో ఉందా, థర్డ్ సెంటెన్స్లో ఉందా, కామన్గా ఉందా, సింగిల్గా ఉందా అనేది చూడాలి. కామన్గా ఉందా, సింగిల్గా ఉందా. మీకు ఎప్పుడైనా కామన్గా ఉందనిపించింది అనుకోండి, క్వశ్చన్లో కంపల్సరీగా ఆన్సర్ కూడా మనకి కామన్ డిజిటే అవుతుంది. సో లేదు సార్ సింగిల్గా ఉందనుకోండి, సింగిల్ డిజిటే ఆన్సర్. అంటే సింగిల్ డిజిట్కి సింగిల్ నెంబరే రావాలి, కామన్కి కామనే రావాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చెప్పండి, హానెస్ట్ అనే టర్మ్ ఎలా ఉంది మన దగ్గర, సింగిల్గా ఉంది సార్. హానెస్ట్ ఎక్కడ కూడా రిపీట్ అవ్వలేదు కాబట్టి మనకు కూడా నెంబర్ అనేది రిపీట్ అవ్వకూడదు. చూడండి 3 అనే నెంబర్ ఎక్కడైనా రిపీట్ అయిందా, లేదు. కాబట్టి హానెస్ట్కి 3 అవుతుంది. 8 అనే నెంబర్ ఎలా ఉందమ్మా, చూడండి 8 అనే నెంబర్ కామన్గా ఉంది కాబట్టి 8 ఆన్సర్ అయితే కాదు. 1 అనే నెంబర్ కూడా కామన్గా ఉంది కాబట్టి 1 కూడా ఆన్సర్ కాదు. ఆన్సర్ ఏంటి సార్ అంటే 3. సో 3 అనే ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. సో ఏమడుగుతున్నాడు, ఆడ్ లెటర్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేట్స్. అంటే క్రింది వాటిలో భిన్నంగా ఉన్నదానిని గుర్తించండి. భిన్న పరిస్థితికి సంబంధించిన ప్రశ్న అంటే ఆడ్ వన్ అవుట్. సో ఇలాంటప్పుడు ఆప్షన్ ద్వారా వెళ్ళండి అమ్మా. సో ఇక్కడ చూడండి
ఫస్ట్ది కనుక తీసుకుంటే పీక్యూఓఆర్ అన్నాడండి. సో ఇక్కడ ఏం చేశాడు, పీ కాస్త -1 చేశాడు, క్యూఆర్ అయిందంటే +1 చేశాడు. ఆల్టర్నేట్ చూడండి, ఈజీ అయిపోయింది. సో సెకండ్ ఆప్షన్ చూడండి, FGEH. ఎఫ్ అనేది ఈ అయిందంటే -1 అయింది, GH అయిందంటే +1 అయింది. నెక్స్ట్ UVTX. U అనేది T అవుతుందంటే -1, T అనేది X అవుతుందంటే +2. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ తీసుకుంటే ZAYB. Z అనేది Y అయిందంటే -1, A అనేది B అయిందంటే +1. అన్నీ చూడమ్మా, -1 +1 -1 +1 -1 ప్లస్ వస్తే ఆప్షన్ 3 మాత్రం ఏమొచ్చింది, -1 +2 వస్తుంది. -1 +2 వచ్చిందంటే డిఫరెంట్గానే ఉంది కదా. సో కాబట్టి దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. సో ఇదేంటిది, ఓకే. సో స్టేట్మెంట్స్ ఇచ్చాడండి. ఇది మనకి సిలాయిజంకి సంబంధించిన టాపిక్. సో ఖచ్చితంగా వెన్ డయాగ్రామ్ వేస్తే మీకు ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుందండి. సిలాయిజం ఏమంటున్నాడు, సమ్ రెడ్ ఆర్ బ్లాక్, సమ్ రెడ్ ఆర్ బ్లాక్, సమ్ రెడ్ ఆర్ బ్లాక్, రెడ్ ఆర్ బ్లాక్. నెక్స్ట్ ఏమన్నాడు, ఫస్ట్ స్టేట్మెంట్ అయిపోయింది, నో వైట్ ఈజ్ ఏ బ్లాక్. ఇక్కడ వైట్కి బ్లాక్కి నో రిలేషన్ అండి. వైట్కి బ్లాక్కి నో రిలేషన్. వైట్కి బ్లాక్కి రిలేషన్ లేదు, క్లియర్గా చెప్పినాడు, రిలేషన్ లేదు. ఫస్ట్ వన్ ఏమంటున్నాడు, కంక్లూజన్ 1, నో బ్లాక్ ఈజ్ ఎ వైట్. బ్లాక్కి వైట్కి రిలేషన్ లేదు కదమ్మా. బ్లాక్కి వైట్కి రిలేషన్ లేదంటే వైట్కి బ్లాక్కి కూడా రిలేషన్ లేనట్టే. వాడు కూడా అదే చెప్తున్నాడు, నో బ్లాక్ ఈజ్ ఎ వైట్, నో బ్లాక్ ఈజ్ ఎ వైట్. ఓకేనా. కాబట్టి ఫస్ట్ వన్ అనేది రైట్ ఆన్సర్ అండి. సెకండ్ వన్ చూడండి, నో వైట్ ఈజ్ ఎ రెడ్. బ్లాక్కి వైట్కి రిలేషన్ లేదని తెలుసు కానీ రెడ్కి వైట్కి రిలేషన్ ఉందని కానీ లేదని కానీ మనకి ఎగ్జాక్ట్గా తెలియదు. కాబట్టి ఇది రాంగ్. నో వైట్ ఈజ్ ఏ రెడ్ అన్నాడండి. రెడ్కి వైట్కి ఎటువంటి రిలేషన్ కూడా మనకి వాడు క్లారిటీ ఇవ్వలేదు. థర్డ్ వన్, నో బ్లాక్ ఈజ్ ఏ రెడ్ అన్నాడమ్మా. యాక్చువల్గా బ్లాక్కి రెడ్కి రిలేషన్ అయితే ఉంది, సమ్ రిలేషన్ ఉంది, కానీ వీడేం చెప్తున్నాడు, అసలు రిలేషనే లేదని చెప్తున్నాడు. కాబట్టి దట్ ఈస్ ఆల్సో రాంగ్. సో ఆన్సర్ ఏంటి అంటే ఓన్లీ వన్ ఫాలోస్. సో ఓన్లీ వన్ ఫాలోస్ ఎక్కడ ఉంది, ఆప్షన్ 3లో ఉంది. కంక్లూజన్ ఓన్లీ వన్ ఫాలోస్. నెక్స్ట్ అండి, సో ఇక్కడ చూడండి. సో ఇది కూడా మనకి లెటర్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్ అండి. లెటర్ సిరీస్లో B2, C3, G7, P16. F ఇక్కడ మనం 6 అనుకునే దానికంటే 32 అనుకోండి. F అని మనం ఏం తీసుకోవచ్చు అండి, 32 కూడా తీసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ గ్యాప్ ఎంత, +1, ఇక్కడ గ్యాప్ ఏమో +4, ఇక్కడ గ్యాప్ ఏమో +9, ఇక్కడ గ్యాప్ వచ్చేసరికి +16. మ్యాచ్ అవుతుంది కదా. మనకు కావాల్సింది నెక్స్ట్ వన్ కావాలి. నెక్స్ట్ వన్ చూడండి అమ్మా, 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్ అంటే నెక్స్ట్ ఏ రావాలి మనకి, 25 కావాలి. సో ఇక్కడ మనం క్లారిటీగా చూస్తే ఇది F కదండి, 6 కూడా అనుకోవచ్చు. సో 6 + 25 అంటే 31. 31 అంటే ఎవరు, 5. 5 అంటే ఎవరు, E. సో ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ B. ఓకేనా. ఎప్పుడైనా మనకి ఇక్కడ మీరు గమనించండి, వచ్చే నెంబర్ అనేది మోర్ దాన్ 26కి వెళ్ళిపోయింది అనుకోండి, సింపుల్గా 26ని మైనస్ చేసుకోండి. లేదు నువ్వు నెంబర్ని పెంచాలనుకుంటున్నావు అనుకోండి, 26ని యాడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అంటే 1 కదమ్మా, దానికి 26ని యాడ్ చేసుకుంటే మనకి 27. B అంటే 2 కదండి, 26ని యాడ్ చేసుకుంటే 28. అంటే ఏని మనం 1గా తీసుకోవచ్చు, 27గా తీసుకోవచ్చు. Bని 2గా తీసుకోవచ్చు, 28గా కూడా తీసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 6 people F, G, H, I, J and K are sitting opposite to each other in a circle facing towards the center. Facing towards the center ఇచ్చాడమ్మా. 6 members ఆపోజిట్లో కూర్చున్నారు, ఎదురెదురుగా ఇలా కూర్చున్నారు. F and G are adjacent to each other. F, G పక్క పక్కనే ఉన్నారు. F and K are opposite to each other. సో నెక్స్ట్ H is opposite to I. ఇక్కడ చూడండి, FK ఆపోజిట్ అని తెలిసింది, FK ఆపోజిట్ అని తెలిసింది. అట్లనే H ఆపోజిట్ టు I, H అండ్ I కూడా ఆపోజిట్ అని తెలిసింది. నెక్స్ట్ J ఈజ్ ఆపోజిట్ టు G, J కూడా Gకి ఆపోజిట్ అని తెలిసిందండి. నెక్స్ట్ K ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ H. H ఎక్కడ తీసుకోండి, ఎక్కడైనా తీసుకొని ఇష్టం. H ఎక్కడ తీసుకుంటే Hకి సెకండ్ లెఫ్ట్ అమ్మ, ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్. ఎవరు రావాలి, K రావాలి. సో K ఎక్కడ తీసుకొస్తాం అనుకోండి. చెప్పండి, Hకి ఆపోజిట్ ఎవరు, I. నెక్స్ట్
ఇక్కడ ఫస్ట్ ఒక పాయింట్ చూడండి, ఎఫ్ అండ్ జీ ఆర్ ఎడ్జసెంట్ టు ఈచ్ అదర్. ఎఫ్ అండ్ జీ ఆర్ ఎడ్జసెంట్ టు ఈచ్ అదర్. ఓకేనా? కేకి ఆపోజిట్లో ఎవరు ఉన్నారని తెలిసిందండి, ఎఫ్. ఎఫ్ జీ ఎలా ఉండాలని చెప్తున్నాడు, ఎఫ్ అండ్ జీ ఆర్ ఎడ్జసెంట్. ఎడ్జసెంట్ అంటే పక్క పక్కనే రావాలి. సో ఎఫ్ ఎక్కడికి వచ్చాడు కాబట్టి ఇక్కడ జీ రావడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఎఫ్ ఎక్కడ ఉన్నాడు కాబట్టి వాడు పక్కన జీ తీసుకోవాలి. సో మరి జీ ఎక్కడ ఉంటే జీకి ఆపోజిట్లో ఎవరు రావాలి సార్ అంటే జే రావాలి కాబట్టి ఇదిగోండి ఆపోజిట్లో జీ. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, హూ ఈజ్ స్టాండింగ్ బిట్వీన్ ఎఫ్ అండ్ ఐ. ఎఫ్కి ఐకి ఇన్ బిట్వీన్లో, ఎఫ్కి ఐకి ఇన్ బిట్వీన్లో ఉన్న పర్సన్ ఎవరు? సో ఎఫ్కి ఐకి ఇన్ బిట్వీన్లో ఉన్న పర్సన్ ఎవరమ్మా, జీ. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, పీటర్ డిపార్ట్స్ ఫ్రమ్ హిజ్ హోమ్ అండ్ వాక్స్ 10 meters టువర్డ్స్ నార్త్. నార్త్కి 10 meters వెళ్ళాడు, నార్త్కి 10 meters వెళ్ళాడు. దెన్ టర్న్స్ టు రైట్ అండ్ వాక్స్ 36 meters. చూడండి ఇక్కడ ఆల్రెడీ మీకు చెప్పానండి, NESWN. సో ఏంటి, పూతు దాపావు. సో ఇలా ముందుకెళ్తే కుడి అంటాం, వెనక్కి వస్తే ఎడమ అంటాం. సో ఇక్కడ చూడండి, ఎటువైపు బయలుదేరాడు, నార్త్ వైపు బయలుదేరాడు అండ్ రైట్ టర్న్ తీసుకున్నాడు. నార్త్ నుంచి రైట్ టర్న్ అంటే ఎవరు వస్తారు మనకి, ఈస్ట్. ఎంతండి, 36 meters. మళ్ళీ హీ టర్న్స్ లెఫ్ట్. ఈస్ట్ నుంచి లెఫ్ట్ అంటే మళ్ళీ ఎవరు వచ్చారు, నార్త్. ఎన్ని మీటర్స్, వాక్స్ 5 meters. నౌ హీ టర్న్స్ లెఫ్ట్, అగైన్ లెఫ్ట్ అండి. నార్త్ నుంచి లెఫ్ట్ అంటే ఎవరు వస్తారమ్మా మనకి, వెస్ట్ వస్తాడు. ఎన్ని మీటర్లు నడిచాడు, 25. ఓకేనా? నెక్స్ట్, ఏ పోల్ ఈజ్ ప్లేస్డ్ ఎగ్జాక్ట్లీ 15 meters సౌత్ ఫ్రమ్ వేర్ హీ ఈజ్ స్టాండింగ్. అడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడి నుంచి సౌత్లో ఎన్ని మీటర్ డిస్టెన్స్ అండి, 15 meters డిస్టెన్స్లో పోల్ ఉంది. ఓకేనా? సో ఇప్పుడు వాడి క్వశ్చన్ ఏంటి, హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీజ్ హౌస్ ఫ్రమ్ ద పోల్. పోల్ నుంచి వాడు హౌస్ అనేది ఏ డైరెక్షన్లో ఉంది అంటున్నాడు అండి. ఫ్రమ్ ద పోల్ అన్నాడు. ఫ్రమ్ ద పోల్ అంటే పోల్ నుంచి చూడమన్నాడు, అంటే ఇక్కడ నుంచి చూడాలి. ఎక్కడి నుంచి ఇటువైపు చూస్తాను అంటే బ్యాక్ ఎండింగ్ నుంచి స్టార్టింగ్ వస్తాను. ఎండింగ్ నుంచి స్టార్టింగ్ వచ్చేటప్పుడు ఏం చేయాలి? సో మీ అందరికీ ఆల్రెడీ చెప్పాను, సేమ్ ఉంటే యాడ్ చేసుకోండి, ఆపోజిట్ ఉంటే మైనస్ చేయండి. నార్త్ 10, నార్త్ 5 అండి, రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేయండి. యాడ్ చేసుకుంటే నార్త్ 10కి నార్త్ 5 యాడ్ చేస్తే నార్త్ 15. నార్త్ 15కి సౌత్ 15కి గెట్ క్యాన్సిల్. మరి ఏముండిపోయింది, ఈస్ట్ 36 ఉంది, వెస్ట్ 25 ఉంది. ఇవి కూడా ఆపోజిటే కాబట్టి 36 నుంచి 25 మైనస్ చేస్తే ఏమొచ్చిందమ్మా మనకి, ఈస్ట్ 11 వచ్చింది. ఈస్ట్ అనేది 11 వచ్చింది. ఇది ఎప్పుడు సార్ అంటే స్టార్టింగ్ టు ఎండింగ్ అడిగితే, కానీ వాడేం అడుగుతున్నాడు, ఎండింగ్ టు స్టార్టింగ్ అడుగుతున్నాడు కాబట్టి దీనికి వచ్చిన దానికి ఆపోజిట్ పెట్టేయండి అమ్మా. ఈస్ట్కి ఆపోజిట్ ఏంటి అంటే వెస్ట్. డిస్టెన్స్ ఎంత అంటే 11 meters. సో ఆన్సర్ ఎంత, 11 meters. వెస్ట్ అనేది మనకి రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, LIT 123 LEFT 4512గా ఇస్తే YELL 2247గా కోడ్ చేస్తే FLY యొక్క కోడ్ ఏంటి అంటున్నాడండి. YLY కాదు, FLY. చెప్పండి, ఫస్ట్ది ఎఫ్ కదా కావాల్సింది. ఎఫ్ అనేది ఇందులో ఎలా ఉంది చెప్పండి. ఎఫ్ అనేది మనకి సింగిల్గా ఉందండి. సింగిల్గా ఎవరున్నారు, ఎఫ్ అనేది సింగిల్గా ఉంది కదా. ఇక్కడ సింగిల్గా ఉన్న నెంబర్ చెప్పండి. సింగిల్గా ఉన్న నెంబర్ చూసుకుంటే 4 కామన్గా ఉంది, 5 సింగిల్గా ఉంది, 1 అనేది కామన్గా ఉంది, 2 కూడా కామన్గా ఉంది కాబట్టి 5 సింగిల్గా ఉంది కాబట్టి 5. సో 5తో వచ్చిన ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుందండి. సారీ. సో నెక్స్ట్ ఎల్ చూస్తే ఎల్ అనేది మనకి అన్నింటిలో కామన్గా ఉంది. అన్నింటిలో కామన్గా ఉన్న నెంబర్ 2. సో వై అనేది మనకి ఇక్కడ సింగిల్గా ఉంది కాబట్టి 7 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇలాంటివన్నీ మనకి ఆప్షన్ వేరువేరేగా ఇచ్చినప్పుడు ఫస్ట్ లెటర్తోనే ఆన్సర్ పెట్టియచ్చండి. ఓకేనా? నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, మళ్ళీ మనకి స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్కి సంబంధించిన కాన్సెప్ట్ ఇచ్చాడు. దట్ మీన్స్ ఇది స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్ అనే దానికంటే సీరియస్మైన టాపిక్ అండి. ఓకేనా? సో ఏం చెప్తున్నాడు, ఆల్ ప్లేయర్స్ ఆర్ డాక్టర్స్. ఇక్కడ డ్రా చేద్దాం. ఆల్ ప్లేయర్స్ ఆర్ డాక్టర్స్. సమ్ డాక్టర్స్ ఆర్ మ్యూజిషియన్. సంగీతకారులు. ఓకేనా? సో మీనింగ్స్ అవసరం లేదు. ఇక్కడ చూడండి, చాలామంది ఏం చేస్తారంటే ఆల్ ప్లేయర్స్ ఆర్ డాక్టర్స్ తీసుకొని సమ్ డాక్టర్స్ ఆర్ మ్యూజిషియన్స్ అనేటప్పుడు ఈ సర్కిల్ని దీంతో కూడా డ్రా చేసేయాలని చెప్తారండి.
చూస్తారు, అది రాంగ్ అవుతుందండి. ఎందుకు రాంగ్ అవుతుంది సార్ అంటే వాడు క్లారిటీగా ఎవరిద్దరి మధ్య రిలేషన్ కోసం మాట్లాడుతున్నాడు అంటే డాక్టర్కి మ్యూజిషియన్కి, అంతేగాని మ్యూజిషియన్కి ప్లేయర్కి ఎక్కడ కూడా మనకి ఇవ్వలేదు, రిలేషన్ ఇవ్వనప్పుడు తీసుకోకూడదు. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ వన్ చదవండి. సమ్ డాక్టర్స్ ఆర్ ప్లేయర్స్. సమ్ డాక్టర్స్ ఆర్ ప్లేయర్స్ అంటే అవుటర్ టు ఇన్నర్ వచ్చినప్పుడు ఆల్ ఏం కరెక్ట్ అవుతుందండి? సమ్ మాత్రమే కరెక్ట్ అవుతుంది, ఆల్ రాంగ్ అవుతుంది. అవుటర్ టు ఇన్నర్కి వచ్చినప్పుడు సమ్ కరెక్ట్ అవుతుంది, ఆల్ అనేది రాంగ్ అవుతుంది. మరి వాడు కూడా సమ్మే కదా చెప్పాడు, కాబట్టి ఫస్ట్ది రైట్. నెక్స్ట్ వన్, ఆల్ మ్యూజిషియన్స్ ఆర్ డాక్టర్స్ అన్నాడండి. సో యాక్చువల్గా మ్యూజిషియన్కి డాక్టర్కి మధ్య రిలేషన్ ఉందా లేదంటే ఉంది. ఎంత రిలేషన్? సమ్ రిలేషన్. బట్ వీడేమంటున్నాడు? ఆల్ అంటున్నాడు కాబట్టి రాంగ్. సో ఓకేనా. సో రెండే ఇచ్చినాడు కాబట్టి సో ఆన్సర్ ఏంటి అంటే ఫస్ట్ది కరెక్ట్ అండి. ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది మనకి వెన్ డయాగ్రామ్కి సంబంధించిన కాన్సెప్ట్ అండి. సో ఏం చెప్తున్నాడు? సర్కిల్ రిప్రజెంట్స్ ద బాయ్. సర్కిల్ అంట బాయ్ అండి. ట్రయాంగిల్ రిప్రజెంట్స్ ద ప్లేయర్స్. ఇది మనకి ప్లేయర్. అండ్ స్క్వేర్ రిప్రజెంట్స్ ఆఫీసర్స్. ఇది మనకి ఆఫీసర్స్ అండి. ఆఫీసర్స్. వాడు క్వశ్చన్ ఏంటి? The following figure, the circle represents the boy, the triangle represents players and the square represents the officers. యాక్చువల్గా క్వశ్చన్ అనేది మిస్ అయ్యిందండి. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే క్వశ్చన్ యాడ్ చేయండి. సో హౌ many boys are players and officers. How many boys are players and officers as well as అంటే ఎంతమంది బాలరు ప్లేయర్స్ అవుతారు అట్లానే ఆఫీసర్స్ అవుతారు అని అడుగుతున్నారండి. అంటే ప్లేయర్కి, బాయ్స్కి, ఆఫీసర్స్కి ముగ్గురికి రిలేషన్ ఉన్న నెంబర్ ఎంత? 8. కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ. సో ఇక్కడ చూడండి, హౌ మెనీ బాయ్స్ ఆర్ ప్లేయర్స్ అండ్ ఆఫీసర్స్ యాజ్ వెల్ యాజ్ అంటే ఎంతమంది బాలరు ప్లేయర్స్ అవ్వాలి అట్లనే ఆఫీసర్స్ అవ్వాలి. ఎంతమంది బాలరు ప్లేయర్స్ అవ్వాలి, ఆఫీసర్స్ అవ్వాలి అంటే సర్కిల్లోనే ఉండాలి, ప్లేయర్స్ అంటే ట్రయాంగిల్లో ఉండాలి, ఆఫీసర్స్ అంటే మనకి స్క్వేర్లో కూడా ఉండాలి. మూడిట్లో ఉన్న నెంబర్ ఏది అంటే 8. కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే 8. ఓకేనా. సో అది కాస్త క్వశ్చన్లో మిస్ అయిందండి, చూసుకోండి. నెక్స్ట్ వన్. సో ఇక్కడ ఇది మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ సంబంధించిన కాన్సెప్ట్ అండి. చూడండి, 32 లెస్ దెన్ అంటే ఏం తీసుకోవాలమ్మా? లెస్ దెన్ మీన్స్ సబ్ట్రాక్షన్. -12 ఎండ్ సింబల్ వచ్చినప్పుడు ఏం తీసుకోవాలి? ఎండ్ మీన్స్ డివిజన్. 4 స్లాష్ ఇచ్చాడమ్మా. స్లాష్ అంటే అడిషన్. +15 గ్రేటర్ దాన్ అండి. గ్రేటర్ దాన్ సింబల్ అంటే మల్టిప్లికేషన్ 3. సో ఇప్పుడు మనం కంపల్సరీగా బాడ్మాస్ రూల్ని ఫాలో అవ్వాలి. అంటే ఫస్ట్ బ్రాకెట్, తర్వాత ఆఫ్, తర్వాత డివిజన్, తర్వాత ఇంటూ, తర్వాత ఎడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్. సో మరి ఇందులో బ్రాకెట్లు ఆఫ్ అనే కాన్సెప్ట్ లేదండి. డైరెక్ట్గా డివిజన్కి వెళ్ళిపోండి. 4 1s 4 3s. సో 32 -3 ప్లస్ ఇంటూ చేసేయండి. ఎందుకంటే డివిజన్ తర్వాత ప్రయారిటీ ఇంటూదే కదా. 15 3s 45. సో ఇప్పుడు ఏం చేయాలి? మనం యాడ్ చేసి మైనస్ చేయాలి, లేదా మైనస్ చేసి యాడ్ చేసుకోవచ్చు, ఏదైనా పర్లేదండి. 32 - 3 అంటే 29. 29కి ఎంత యాడ్ చేయాలి? 45. సో యాడ్ చేస్తే ఎంత వస్తుందమ్మా? ఇది 60, 69, 74. 74 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ ఏ. ఓకేనా. సో ఇది మనకి రీజనింగ్ పేపర్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అండి. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.